వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి చంద్రిక కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అత్తకి ఎవ్వరూ లేరు, అలాగే ఈ ఇంట్లోనే ఎప్పటి నుండో ఉంది. అసలు చంద్రికత్తకి అయ్యగారు ఎందుకు 51% ఆస్తిని రాశారు? ఈ ఇంటితో చంద్రికత్తకి బంధం ఏంటి? ఇవన్నీ నేను ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? అత్తకి అడిగితే బాధపడుతుంది. ప్రేమ్ బాబుకు కూడా తెలియనట్టుంది. మరి అయ్యగారికి ఖచ్చితంగా అడగాలి అంటే భయంగా ఉంది. పైగా అయ్యగారి ఆరోగ్యం కూడా బాగోలేదు. మరి నాకెలా తెలుస్తుంది అని చెప్పి ఇక చామంతి హర్షవర్ధన్ రూమ్ని క్లీన్ చేస్తూ హర్షవర్ధన్ ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఇక మొత్తం ఒకసారి చూస్తూ ఉండగానే ఆ డైనింగ్ టేబుల్లో ఇక ఒక డైరీ కనిపిస్తుంది. ఇది అయ్యగారి డైరీ. దీనిలో ఖచ్చితంగా ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి ఇక ఇటువైపు చామంతి ఆ డైరీని చదువుతూ ఉంటుంది. ఆ డైరీని చదివిన చామంతికి ఒక్కసారిగా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. 1996లో తనకి పెళ్ళైనట్టు, అలాగే ఆ పెళ్లి వల్ల తనకి ఎంతో కలిసి వచ్చినట్టు, కానీ ఆ పెళ్లి బంధం కొన్ని రోజుల తర్వాతే గొడవలుగా మారడం, నా జీవితంలో అనుకోకుండా ఒక వ్యక్తి రావడం అని చెప్పి పేర్లు లేకుండా హర్షవర్ధన్ ఆ డైరీలో రాసి పెడుతూ ఉంటారు. ఇంతలో కరెక్ట్గా హర్షవర్ధన్ వస్తూ ఉండగానే, అమ్మ చామంతి ఏం చేస్తున్నావు అనగానే ఇక గబగబా ఆ డైరీని లోపల పెట్టేస్తుంది. అయ్యగారు మీకిప్పుడు ఎలా ఉంది అనగానే, అమ్మ చామంతి నేనిప్పుడు పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను CEO కంపెనీకి ఎవరు అన్నది నిర్ణయానికి వచ్చాను అనగానే, అవునా అయ్యగారు, అరుణ్ బాబు గారిని సీఈఓగా చేయబోతున్నారా అనగానే, చూడు చామంతి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచించాలి. నీకు చిత్రావతమ్మ తెలుసు కదా చామంతి అనగానే, తెలుసయ్య గారు అనగానే, తను పలానా హోటల్లో ఉన్నారు. తను ఇంటికి రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకే తనకి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. ఈరోజు నువ్వు వెళ్ళి తనకి భోజనం అందించాలి. రేపు తను మన ఇంటికి రాబోతున్నారు. అలాగే రేపొక నేను నిర్ణయం కూడా తీసుకోబోతున్నాను అని అంటారు. సరే అయ్యగారు, అలాగే చిత్రావతమ్మని చూసి చాలా రోజులైంది అని చెప్పి వంటగదిలోకి వస్తుంది. అత్త అత్త ఏం చేస్తున్నావు అనగానే, అయ్యగారికి ఈరోజు ఇష్టమైన పులిహార చేస్తున్నాను చామంతి. ఎందుకంటే చాలా ఇష్టంగా అయ్యగారు పులిహార తినేవారు. మళ్ళీ అయ్యగారికి ఈ పులిహార చేస్తున్నాను అనగానే, సరే అత్త అన్నట్టు నువ్వు పనిలో పని చిత్రావతమ్మకి ఇష్టమైన వంటలు కూడా చేయాలి అని అంటుంది. చిత్రావతమ్మ వచ్చారా అని అంటుంది. రేపు ముఖ్యమైన విషయం ఏదో ఉందంట. అయ్యగారు చెప్పారు. తను ఒక హోటల్లో ఉన్నారంట. తనకి వెళ్ళి ఈ భోజనం ఇవ్వాలి అనగానే, అయ్యో ఇదేదో ముందే చెప్పొచ్చు కదా, ఆ అమ్మకి ఇష్టమైనవన్నీ చేసేస్తాను ఒక గంటలో అనగానే, సరే నేను సహాయం చేస్తాను అని చెప్పి ఇక చామంతి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అత్త చిత్రవతమ్మ నీకెప్పటి నుండో తెలుసా అనగానే, అయ్యో తను అని చెప్పి ఆగిపోతుంది. ఇక చంద్రిక ఖచ్చితంగా చిత్రవతమ్మకి చంద్రికత్త గురించి తెలిసే ఉంటుంది. ఈరోజు అడిగి తెలుసుకుంటాను అని చెప్పి గబగబా అన్ని సాంప్రదాయ వంటకాలు చేసి వెళ్తూ ఉంటే, ఆగుచ్చా, నేను లేకుండా నువ్వెక్కడికి వెళ్తావు అనగానే, బాబు నేను ముఖ్యమైన చోటుకి వెళ్తున్నాను, మీరు రావద్దు అనగానే, చామ్ నువ్వు రావద్దు అంటేనే నాకు డౌట్ వస్తుంది. రాచామ్, ఇద్దరం బండి మీద జాలీగా వెళ్దాము. బండి మీద వెళ్తే మనకి ఇష్టమైనవి ఏదైనా తినచ్చు, అలాగే ఎక్కడైనా ఆగి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనగానే, అవసరం లేదు బాబు నేను వెళ్తాను అనగానే, చూడు చామ్ నాకు కోపం వస్తుంది, ముందు బండెక్కు, నేను హెల్మెట్ పెట్టుకున్నాను, అమ్మ చూడదు, రోజా వదిన చూడదు అని చెప్పి ఇక బలవంతంగా బండి ఎక్కమంటారు. ఏంటో ఈ బాబు ఈరోజు చిత్రావతమ్మకి చంద్రికత్త గురించి నిజాలేమో తెలుస్తాయేమో అని కనుక్కుందాం అనుకున్నాను, కానీ ఈ బాబేంటి అని చెప్పి అనుకుంటూనే ఇక చిత్రావతమ్మ ఉన్న హోటల్కి వస్తుంది. ఇక చామంతిని చూసి చిత్రావతమ్మ చాలా రోజులకి ఆనందపడుతూ ఉంటుంది. అమ్మ చామంతి, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంది. నా కోసం భోజనం తీసుకొచ్చావా? ఇప్పుడు హర్షవర్ధన్కి బాగానే ఉందా అనగానే, బానే ఉందమ్మా అని చెప్పి ప్రేమ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూస్తూ, ప్రేమ్
నువ్వు కూడా వచ్చావు. చామంతి నీకు స్నేహితురాలు కదా అనగానే, అమ్మ స్నేహితురాలే కాదు అంతకంటే అనగానే, బాబు అన్నీ తెచ్చాను గాని అరిటాకులు తీసుకురాలేదు అనగానే, చామ్ ఇప్పుడు అరిటాకులకి ఎక్కడికి వెళ్ళాలి అనగానే, అదిగో మనం వస్తున్నప్పుడు పచ్చని అరటి తోటలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి మీరు ఎంతో కొంత డబ్బులిచ్చి అరిటాకులు తీసుకురండి. కార్తీక మాసం పోయాక మార్గశిర మాసం వచ్చినప్పుడు అమ్మగారు ఇలా అరిటాకులోనే తింటారంట అనగానే, సరే అమ్మా అని చెప్పి ప్రేమ్ బయటికి వెళ్తారు. ఇక చంద్రిక చిత్రవతమని చామంతి చంద్రిక కోసం చిత్రవతమని అడుగుతుంది. చామంతి నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? చంద్రిక గురించి నిజం చెప్పాలి, కానీ తన గురించి నిజం చెప్పాలి అంటే హర్షని అడగాలి అనగానే, అయ్యో అమ్మగారు అయ్యగారిని అడిగితే ఎలా చెప్తారు? చంద్రికత్త ఎవరు అన్నది మీకు తెలుసని నాకు అర్థమైంది. చంద్రికత్త ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్నారు. తన వాళ్ళని తనకి దగ్గర చేయాలి కదా అనగానే, సరే తను ఎవరో కాదు, రాజావారి రాణివారి కూతురు, కుమారవర్మ చెల్లెలు, ఒక యువరాణి. కానీ తనకు నచ్చిన మనస్ఫూర్తిగా ప్రేమించిన ఒక అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇప్పటిదాకా అతనితోనే ఉందని అందరం అనుకున్నాము. కానీ చంద్రిక ఈ ఇంట్లో హర్షవర్ధన్ ఇంట్లో పని మనిషిగా ఉందని నాకు మొన్ననే తెలిసింది. కానీ తన గతం చెప్పి ఇప్పుడు అందరినీ బాధ పెట్టడం కంటే తను ఎప్పుడు చెప్తే అప్పుడే మనం తనకి సహాయం చేయొచ్చని ఆగిపోయాను అనగానే, అంటే అత్త ఒక యువరాణి, అలాగే ఆ రాజసింహస్థానం అమ్మమ్మగారు తాతగారికి నేను ఎంతో సేవ చేశాను. కానీ అత్త ఫోటోని ఎప్పుడు చూడలేదు. కానీ అత్త అంత పెద్ద హోదా ఉన్నా ఇక్కడ పని మనిషిగా ఎందుకుందో తెలీదు అనగానే, ఇక చిత్రవతం అనుకుంటుంది హర్ష మొదటి భార్య. అలాగే హర్షని ఆ రమణమ్మ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుని పియ్యేగా తను నష్టపోయేటట్టు చేసి మళ్ళీ తనే ఆర్థికంగా సహాయం చేసి ఇక చంద్రిక హర్షవర్ధన్ మధ్య పెద్ద గొడవలు సృష్టించి, అలాగే ఇటువైపు చంద్రిక చేత బలవంతంగా విడాకుల పేపర్లపైన సంతకాలు చేయించి హర్షని చంపేస్తానని భయపెట్టి ఇలా క్రూరంగా ఆలోచించి హర్షకి భార్య అయింది. ఇక తన భర్తని పిల్లల్ని వదులుకోలేక తను ఇప్పుడు క్లియర్గా ఆ ఇంట్లోనే పని మనిషిగా ఉంది. ఇలా చంద్రిక చరిత్ర తెలుసుకొని రాజవారి సంస్థానంలో ఒక యువరాజు యువరానికి కావలసిన చంద్రిక జీవితం ఇలా మారిపోయిన ఆ రమణమ్మ రమాదేవి నిజస్వరూపం మీ నాన్నకి తెలుసు. అతడు సాక్ష్యం చెప్పి దాన్ని జైలుకు పంపించి నువ్వే యువరాని మీ సొంత అత్తే చంద్రికని చెప్పే రోజు వస్తుందమ్మా అని చెప్పి అనుకుంటుంది మనసులో చిత్రావతమ్మ. అమ్మా మీరు ఏదో ఆలోచిస్తున్నారు అనగానే, చూడమ్మా నిజాలు ఖచ్చితంగా తెలిసే రోజు వస్తాయి. అలాగే చంద్రిక జీవితం మళ్ళీ పూల బాట పడుతుంది. అలాగే నువ్వు లాయర్గా చదివి మీ నాన్నని బయటికి తీసుకురావాలి. రామచంద్రయ్య చాలా మంచివారు, నిజాయితీకి మారుపేరు, నువ్వు కూడా అలాగే అని అంటుంది. ఇంతలో ప్రేమ్ వస్తారు. అరిటాకులు తీసుకుని రావడంతో ఇక చామంతి అడగాల్సిన నిజాలు కొన్ని మాత్రమే తెలిసాయనుకుంటుంది. ఇక తనకి ప్రేమగా తనకు నచ్చిన వంటలన్నీ పెడుతుంది. ఇక తృప్తిగా తిని రేపు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను, అలాగే మీ ఇంట్లో ఉన్న అతిపెద్ద రహస్యాన్ని కూడా నేను బయట పెట్టబోతున్నాను అని అనుకుంటుంది. ఇక చిత్రవతమ్మ చామంతి ప్రేమ్ ఇంటికి చేరుకుంటారు. హర్షవర్ధన్ చంద్రిక రేపు మీటింగ్కి అరేంజ్ చేస్తున్నాను అనగానే, హర్ష చంద్రికకేం తెలుసని చంద్రిక పేరు చెప్తున్నావు అని అంటారు రమాదేవి. రమ ఇప్పుడేముంది, మీటింగ్ విషయంలో ప్రేమ్కి అలాగే చామంతికి చెప్తుందని చంద్రికకి చెప్పాను అనగానే, మామయ్య గారు మీటింగ్ విషయంలో మాకు చెప్పకపోవడానికి కారణమేంటి అనగానే, ఉంది ఏంటంటే మీకు నచ్చిన మనుషుల్ని ఆఫీస్లో అరేంజ్ చేసుకున్నావు కదమ్మా, అలాంటప్పుడు మీకు చెప్పినా చెప్పకపోయినా అవసరం లేదు అనుకుంటున్నాను అనగానే, హర్ష అలా అంటావేంటి, నిజం చెప్పాలంటే సీఈఓగా ఇంతకాలం నువ్వు చేశావు, కానీ ఇప్పుడు నీ హెల్త్ బాగోలేదు హర్ష, అందుకే అరుణ్కి సీఈఓగా మనం చేసేద్దాము. ఎందుకంటే అరుణ్కి బిజినెస్లో చాలా అంటే చాలా ఎక్కువగా మైండ్ పెడతాడు అనగానే, థ్యాంక్స్ అత్తయ్య, నిజం చెప్పాలంటే సార్ గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. మామయ్య గారు మీరు హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోండి,
అరుణ్ సార్ ఖచ్చితంగా ఈ కంపెనీ బాధ్యతలన్నీ చేపట్టి మన కంపెనీ పరువుని, అలాగే మన కంపెనీ షేర్స్ని, మన కంపెనీ టర్నోవర్ని 10 రెట్లు పెంచుతారు మామయ్య గారు అని అంటుంది రోజా. ఇంతలో ప్రేమ్ చామంతి వస్తారు. ప్రేమ్, నిన్ను నువ్వు కోర్టులో చాలా బాగా వాదించావని నా ఫ్రెండ్ చెప్పారు. ఇంతకీ ఆ కేసు గురించి అన్ని సాక్ష్యాలు తెలుసుకున్నారా అనగానే, అయ్యగారు, అసలు బాలరాజు గారి డెడ్ బాడీని కూడా ఆ త్రిపాఠి గారు మాయం చేశారు. ఇప్పుడు ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉన్నా పోస్ట్ మార్టం చేసి ఇక అసలు అతను ఎలా చనిపోయింది అన్నది తెలిస్తే అసలు దోషులు బయటికి వస్తారు అనగానే, ఏ చామంతి, నువ్వు ఏం చెప్తే వాడు అదేలా గంగిరెద్దులా తల తిప్పుతున్నాడు హర్ష. అసలు వాడు కేసు వాదించడం నాకిష్టం లేదు అనగానే, సరేరమ్మా, కేసు వాదించడం ఇష్టం లేదు అంటున్నావు, సరే ప్రేమ్ని ఏం చేయాలనుకుంటున్నావు? పెద్ద బిజినెస్ మ్యాన్ చేయాలని అనుకుంటున్నావా అని అంటారు హర్షవర్ధన్. అంటే మామయ్య గారు, ప్రేమ్ ఇప్పుడు నేనొచ్చినప్పటి నుండి అల్లరి చిల్లరగా ఈ చామంతి చంద్రిక వెనకాల తిరగడమే నాకు కనిపించింది. బిజినెస్ పెట్టినా నష్టపోతాడు అని అంటుంది రోజా. అవును హర్ష అని అంటుంది రమ. ఇంతలో ప్రేమ్, నాన్న, ఖచ్చితంగా ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను, అలాగే కేసుని గెలుస్తాను అని అంటారు. ఇక ప్రేమ్, చెప్పురమ్మా, ఇప్పుడు లాయర్గా వాదించకుండా తను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నావు. మరి రేపు పొద్దున్న నిషానిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, మరి నిషా వల్ల నాన్న తనని ఏమీ చేయలేదని అంటూ ఉంటే నువ్వు ఏం సమాధానం చెప్తావు అనగానే, అంటే హర్ష అని చెప్పి అంటూ ఉంటుంది. అందుకే రేపు నేను అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాను రమా, నీకు కూడా సంతోషంగా ఉంటుంది అని అంటారు హర్ష. అయ్యగారు ఏ నిర్ణయం తీసుకున్నారు? అయినా అయ్యగారి జీవితంలో ఎవరో వ్యక్తి వచ్చారు అన్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి చంద్రికత్త. అయ్యో, చంద్రికత్తని అలా అపార్థం చేసుకోకూడదు. చంద్రికత్త ఇంట్లో ఎప్పటి నుండో ఉంది కాబట్టి తన యొక్క యువరాణి అయినా ఈ ఇంట్లో పని మనిషిగా తన భర్తకి దూరంగా ఉంటుంది. ఇంతకీ చంద్రికత్త భర్త ఎవరో అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి. నైట్ అవుతుంది. చామంతికి మెయిల్స్ క్లయింట్స్ అందరికీ పెట్టమంటారు హర్షవర్ధన్. అందరికీ పెట్టానయ్య గారు అనగానే, రేపు నువ్వు నీట్గా రెడీ అవ్వమ్మా అని అంటారు. అలాగే చంద్రికని కూడా నీతో పాటు తీసుకురా అనగానే, అయ్యగారు, చంద్రికత్తని ఇప్పుడు ఆఫీస్కి తీసుకుని రావాలా? ఆఫీస్లో ఏం జరగబోతుంది అనగానే, అమ్మ చామంతి, రేపు చూస్తే నీకే అర్థమవుతుంది. రేపు ఖచ్చితంగా చిత్రావతమ్మ కూడా రాబోతున్నారు అని అంటారు హర్షవర్ధన్. ఇక తెల్లగా తెల్లవారుతుంది. ఇటువైపు హర్షవర్ధన్ చక్కగా రెడీ అవుతారు. ఇటువైపు చంద్రిక దగ్గరికి వచ్చి, చంద్రిక, బొట్టు పెట్టు అని అంటారు. అయ్యగారు, రమగారు అనగానే, తను ఉన్నా లేకపోయినా నువ్వు బొట్టు పెట్టు అని అంటారు. ఇక తిలకం పెడుతుంది. ఇక హర్షవర్ధన్, ప్రేమ్, నువ్వు కూడా ఆఫీస్కి రా అనగానే, డాడీ తనెందుకు అని అంటారు అరుణ్. పద అరుణ్ అని చెప్పి అందరూ ఇక ఆఫీస్కి చేరుకుంటారు. ఇక ఇటువైపు చిత్రావతమ్మ కూడా రావడంతో రమాదేవి షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, హర్ష ఏ నిర్ణయం తీసుకున్నాడు? అయినా ఈ చిత్రావతమ్మ ఇప్పుడు వచ్చారేంటి అని చెప్పి అనుకుంటూ ఇక చిత్రావతమ్మ రాగానే, అమ్మ నమస్కారం అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి, హర్ష, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, అలాగే రమాదేవికి కూడా ఆ నిర్ణయం ఇప్పుడు నచ్చుతుందిలే అని చెప్పి అంటూ ఉంటారు చిత్రావతమ్మ. చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. చంద్రిక, అమ్మ నమస్కారం అనగానే చంద్రిక వైపు ప్రేమగా చూస్తుంది చిత్రావతమ్మ. ఇక ఇటువైపు హర్షవర్ధన్, ఇప్పుడు నాకు 50+ అయింది, అలాగే నాకు వయసు అయిపోవడం కాదు, హెల్త్ బాగాలేదని మా ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇక కంపెనీ సీఈఓగా నేను రిటైర్మెంట్ ఇచ్చి నా కొడుకుని ఒకరిని సీఈఓగా చేయబోతున్నాను. రాత్రే మీకు మెయిల్ పెట్టాను, మీ అందరూ కూడా ఓకే చెప్పారు అనగానే, హర్ష అరుణ్ని ఖచ్చితంగా చేస్తారు అని అనుకుంటుంది రమాదేవి. ఇక ఈ కంపెనీ హర్షవర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, అలాగే వాయుపుత్ర ఎయిర్లైన్స్, ఈ అన్నిటికీ ఇప్పుడు సీఈఓగా నా చిన్న కొడుకు ప్రేమ్ కుమార్ అయిపోయారు. ప్రేమ్ కుమార్ ఇప్పుడు కంపెనీ సీఈఓ అని అంటారు. ఒక్కసారిగా అరుణ్, రోజా, రమాదేవి షాక్ అయిపోతారు. హర్ష అనగానే, అవును రమా, నీకు తను లాయర్గా వాదించడం ఇష్టం లేదు, అలాగే బిజినెస్లో కూడా సక్సెస్ కారని మన కోడలు రోజా చెప్పారు. అలాంటప్పుడు కంపెనీ సీఈఓగా తను పనికొస్తాడని నేను అనుకున్నాను.
అలాగే ఇక్కడున్న క్లయింట్స్ అందరూ ఓకే చెప్పారు. అందుకే కంపెనీ సీఈఓగా ప్రేమ్ని నేను ఖచ్చితంగా ఇక్కడ నియమిస్తున్నాను. అరుణ్, నీకన్నీ తెలుసు కదా, మన కంపెనీని పైకి తీసుకురావాలనుకుంటున్నావు కదా, అలాగే ప్రేమ్కి నువ్వు హెల్ప్ చెయ్యి అని చెప్పి ఇక హర్షవర్ధన్ అసలు సిసలైన అదిరిపోయే ట్విస్ట్ని రమాదేవికి ఇస్తారు. ఇక చిత్రవతమంటుంది గుడ్ డెసిషన్ అని చెప్పి ఇక చాలా హ్యాపీగా అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇక రమాదేవి ఏమీ మాట్లాడదు. రమాదేవి, నువ్వు ఏంటి అన్నది ఈ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా తెలిసిపోయింది. ఇటు చామంతిని చంద్రికని తెగ ఇబ్బంది పెడుతున్నావు. అందుకే రేపటి నుండి నీకు అసలు సిసలైన సినిమాని ఇప్పుడు నేను తెచ్చే కొత్త వ్యక్తి చూపిస్తున్నారు అని చెప్పి వేణుగోపాల్ అని పిలుస్తారు చిత్రావతమ్మ. అమ్మా, వేణుగోపాల్ ఎవరు అనగానే, అయ్యో హర్ష, ఒకప్పుడు రాజావారి కోటలో తోటమాలిగా ఉండేవాడు. ఇప్పుడు అతని భార్య తన్ని ద్రోహం చేసి వేరేవాడి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ తను మాత్రం తన భార్య, తన కొడుకు గురించి అన్ని చోట్ల వెతుకుతున్నాడు. ఇక మీ ఇంట్లో కొన్ని రోజులు తోటమాలిగా చేస్తే తన మనసు కుదుటపడి తన భార్యని వెతుక్కొని వెళ్ళిపోతాడు అనగానే, అవునా అని చెప్పి ఇక వేణుగోపాల్ని చూస్తూ, నీకేమీ భయం అక్కర్లేదు, నీ కొడుకుని నీ భార్యని మీకు అప్పగిస్తాను అని అంటారు ఇక హర్షవర్ధన్. అవునంకుల్, మీరు తోటమాలిగా మా ఇంట్లో ఉండడం కాదు, మీ భార్య మీ కొడుకుని మేము దగ్గర చేస్తాం అనగానే ఇక రమాదేవికి చెమటలు పడుతూ ఉంటాయి. హర్ష, నాకు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా, చిత్రవతమ్మ కావాలని తెచ్చింది, ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక రమాదేవి గజగజ వణికిపోతూ ఉంటుంది. చూడండి మావయ్య గారు, మీ నిర్ణయాన్ని తప్పుపట్టడం లేదు, కానీ అనుభవం ఉన్న హర్షాన్ని మీరు సీఈఓగా ఎందుకు చేయలేదో నేను తెలుసుకోవచ్చా అనగానే, నువ్వే చెప్పావు కదమ్మా, అనుభవం ఉంది కాబట్టి నేను ఇప్పుడు సీఈఓగా దాన్ని చేయాలనుకోవటం లేదు. అలాగే అనుభవం లేని ప్రేమ్కి అనుభవం వచ్చేలా అరుణ్ చేస్తాడు. ఏ అరుణ్, ఈ కుటుంబం మనది, అలాగే మీ తమ్ముడికి అన్నీ నేర్పించే బాధ్యత నీది. త్వరలో పెళ్ళి అంటున్నారు కాబట్టి పెళ్ళికి కావలసినవన్నీ మనం ముందుగా పెళ్లి కొడుకు ఏం చేస్తాడని అడుగుతాము. అప్పుడు ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం ఈ హర్షవర్ధన్కి ఉండకూడదమ్మా. అందుకే ప్రేమ్ని సీఈఓ చేసేశాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక చంద్రిక చాలా సంతోషపడుతుంది. హర్ష, మన కొడుకుని నువ్వు సీఈఓ చేశావు, కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. ఒకప్పుడు మన బంధం మనమే గొడవలతో, అలాగే అటువైపు రామాదేవి కారణంగా విడిపోయాము. ఇప్పుడు మళ్ళీ నా పాత హర్ష నాకు వచ్చేస్తాడు అని అనుకుంటుంది చంద్రిక. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.